ఇక హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆచరణలో పెడుతున్నారు. నిన్న ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టులో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన్ను అందుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి సాయంత్రంలోగా దీపికా స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టికి రోడ్డు అనుమతులు వచ్చేలా చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు తంబాలహట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహట్టి వరకు 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారు. దీంతో వాటికి అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించగా వెంటనే జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, దీపిక అడిగిన వెంటనే రోడ్డు మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. సో దీనిపై అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఇంకా ఏవైనా ఆ గ్రామంపై సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉందా? అంటే రైట్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తరువాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పరిష్కారానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇవాళ ఇచ్చినటువంటి హామీలను రేపు పక్కన పెట్టి వాటిని మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యతో ఎవరైనా సరే వస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరించడంతో పాటు పూర్తి స్థాయిలో ఆ సమస్యను వెంటనే త్వరితగతిన అధికారులతో పూర్తి చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏదైతే నిన్న భారత మహిళా క్రికెట్ జట్టు అందుల విభాగంలో ఏదైతే విశ్వ విజేతగా భారత జట్టు నిలిచినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఆ జట్టుతో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. ఇప్పటికే ఒక్కొక్క సభ్యుల వారికి ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విరాళం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ విధంగా అటు అంగవైకల్యాన్ని ఎవరు కూడా ఎత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు. వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయినా వారి బాధ్యత, అది ఒక ప్రభుత్వం గుర్తించి వారికి ప్రోత్సాహాన్ని అందించాల్సినటువంటి అవసరం అటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇటు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి స్కిల్స్ ఎవరిలో అయితే ఉన్నాయో వారందరినీ కూడా ప్రోద్బలం అందించి వారికి ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం కావాలన్నా, ఏ విధమైనటువంటి ప్రోత్సాహం కావాలన్నా పవన్ కళ్యాణ్ వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న భేటీ అయినటువంటి తర్వాత అక్కడ సత్యసాయి జిల్లా భారత జట్టు అందులో విభాగానికి సంబంధించి మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్నటువంటి దీపిక కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్తో పంచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామానికి, అంటే వారి గ్రామానికి వెళ్ళేటువంటి రోడ్డు సదుపాయం సరైనటువంటి విధానంలో లేదు. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడ్డు కనుక నిర్మాణం జరిగితే ఆ ప్రాంత వాసులు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయానికి వెంటనే స్పందిస్తూ కూడా తన వెనకాల ఉండేటువంటి అధికారులతో ప్రత్యేకంగా ఈ సమస్యను నోట్ చేసుకుని వెంటనే ఒక స్పష్టమైనటువంటి ఒక నివేదికను కావాలని కోరారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఉన్నటువంటి అధికారులు పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన ప్రత్యేకంగా కొన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలని అక్కడ చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి R&B శాఖకు సంబంధించినటువంటి అధికారులను, అటు గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అక్కడకు పంపించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివేదికను కూడా పవన్ కళ్యాణ్ కోరినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో అటు హేమావతి నుంచి ఇటు తంబళహట్టి వరకు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఈ రోడ్ల నిర్మాణాని కోసం అవసరమని ఇప్పటికే అటు R&B శాఖ ప్రత్యేకంగా తెలియజేసినటువంటి నేపథ్యంలో వెంటనే ఆ నిధులను మంజూరు చేయాలని ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్కు ప్రత్యేకంగా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా అంటే కొన్నేళ్ల పాటు ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. గత 5 సంవత్సరాలు కూడా ఒక విధ్వంసానికి గురైనటువంటి ప్రాంతానికి ఈ విధమైనటువంటి రోడ్డు రావడం, అంటే ఉదయం చర్చించినటువంటి సమస్యకు సాయంత్రమే పరిష్కారం తీసుకొచ్చారంటే పవన్ కళ్యాణ్కు సమస్యల పట్ల ఏ విధమైనటువంటి ఒక కమిట్మెంట్ ఉందనేది ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇదే ప్రైమ్
నైన్ వేదికగా మనం కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఒకానొక సమస్యను తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో వెంటనే దాదాపుగా 2 దశాబ్దాల కాలం నుంచి కూడా అవినిగడ్డ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడం వల్ల దాదాపుగా కొన్ని 10,000 కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య పైన స్పందించండి అని అక్కడ గతంలో వచ్చినటువంటి ఎంతమంది కూడా నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎప్పటికి కూడా ఈ సమస్యను పరిష్కారం దొరకలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్య వెళ్ళిందో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీని, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ని, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల్ని ప్రత్యేకంగా వీరందరినీ పిలవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని, అక్కడ ఉన్నటువంటి సమీక్షను ప్రత్యేకంగా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపుగా 5 రోజుల వ్యవధిలో దాదాపుగా సాస్కి స్కీమ్ కింద 110 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన ఒక బాసటగా నిలిచారంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి విధానాన్ని చూడొచ్చు. ప్రత్యేకంగా ఇదే విధానంతో ఈ రాష్ట్రంలో కనుక పవన్ కళ్యాణ్ తన మార్కును చూపించగలిగితే దాదాపుగా పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పండగ వాతావరణాన్ని చూపించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపుగా కొన్ని 5,000 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే విడుదల చేశారు. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు గతంలో కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులతో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి కావచ్చు, సాస్కీ స్కీమ్ కింద డెవలప్ చేయాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా పల్లె ప్రాంతాలకు నిధులు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధంగా అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అన్నిటిపైన కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ కోరుతూ ఆ ప్రాంతాలన్నిటికి సంబంధించి కూడా అభివృద్ధిని కాంక్షించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే పల్లె పండుగ హిట్ అయింది. దాంట్లో దాదాపుగా బీటీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇంకుడు గుంతలు, గోశాలల నిర్మాణం, ప్రత్యేకంగా పాఠశాలల అభివృద్ధి, ఇలా పలు దఫాలుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి గ్రామాలన్నింటినీ కూడా ఒక మోడల్ ప్రాంతాలుగా తీర్చిదిద్దేటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నారు. ఇదే విధానం కనుక కొనసాగితే రేపు పల్లె ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కు జై కొట్టే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఈ విధానం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఇవాటి వరకు కూడా సమస్య ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే మాత్రం వెంటనే పరిష్కారం చూపించేటువంటి దిశగా ఆయన అడుగులు వేస్తూ వస్తున్నారు. ఈ విధానం కనుక ఉంటే రాష్ట్రంలో మరొకసారి ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని కూడా వారందరూ కూడా భావిస్తున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఒక సహృదమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.